ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 9 and verse 27. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. బట్ జీసస్ టుక్ హిమ్ బై ద హ్యాండ్ and lifted him up and he arose. పిల్లరా, యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఒక నూతన వారాన్ని ప్రారంభిస్తున్నామండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ నూతన దినాన్ని బట్టి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. వాక్యాన్ని ధ్యానించుకుందాం. అయితే యేసు వాని చేయి పట్టి. పిల్లరా, యేసు ప్రభువారు నిన్ను నన్ను ఉదయకాల సమయంలో ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఆయన మన చేయి పట్టుకుని నడిపించే దేవుడై ఉన్నాడు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో ఆయనతో మనం నడుస్తాం. పిల్లరా, నిరాశ నిస్పృహున్న తండ్రిని అప్పటికే ఎంత విశ్వాసంతో వచ్చినాడు, కానీ తన శిష్యులు ఆ బిడ్డకు ఏమాత్రం మేలు చేయలేకపోయినారు. ఆ యొక్క బిడ్డ ఎంతో చీకటి శక్తులతో బాధింపబడుతున్నాడు. ఏమాత్రం నెమ్మది లేదు, సుఖం లేదు, కుటుంబంలో అలజడి, అలాంటి పరిస్థితులు గుండా వచ్చాడు. కానీ ఆ శిష్యులను చూసినప్పుడు విశ్వాసం కోల్పోయినాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినాడో యేసు ప్రభువారు చేసిన పని ఏమిటంటే అతను చేయి పట్టుకుని, నా ప్రియ సహోదరి, యేసు ప్రభువారు నీ చేయి పట్టుకునే దేవుడై ఉన్నాడనే సత్యాన్ని గుర్తించినట్లయితే నీ జీవితంలో ఏమాత్రం నిరాశపడవు, నిస్పృహపడవు. గల కారణం ఏమిటంటే ఆయన నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఉద్ధరించడానికే ఈ లోకంలోకి వచ్చినారండి. ఆశ లేని పరిస్థితి, కుమారుని బట్టి ఎంతో నిరాశ నిస్పృహున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారి వైపు చూశాడో, యేసు ప్రభువారి దగ్గరకు వచ్చాడో అంటున్నాడు, అయ్యా నాకు విశ్వాసం దయచేయి అని కన్నీళ్ళు కార్చినాడంట. కాబట్టి ఆ విశ్వాసంతో కన్నీరు కారుస్తున్నావా? ఉదయకాల సమయంలో దేవుడిని చేయి పట్టుకుని లేవనెత్తాడు. అలాంటి కృప ఉదయకాల సమయం ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఎంత ప్రేమగల దేవుడు నాయన. మీరు చేయి పట్టుకుని లేవనెత్తే దేవుడై అన్నారు. ఆ యొక్క తండ్రి ఏమాత్రం ఆశ లేదు. కుమారుని బట్టి ఎంతో దిగులు, దుఃఖము, వేదన, అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కుమారుని లేకపోతే తండ్రి యొక్క ఆశను మీరు తీర్చినారు. ఆ చీకటి శక్తుల నుంచి విడుదల చేసినారు ఆ బిడ్డకు. కాబట్టి నెమ్మదిగా సుఖముగా జీవించే కృపడిచ్చినారు. ఉదయకాల సమయంలో ఏ చీకటి శక్తుల చేత మా ప్రియులు బంధింపబడినారో నాకు తెలియదు, కానీ ఆయన మీ వద్దకు వస్తే మీరు చేయబట్టుకుని లేవనెత్తారు. పరిశుద్ధాత్మ యొక్క కార్యములు మా జీవితంలో బలముగా జరుగుతాయి. అలాంటి కృప మా ప్రియులందరూ దయచేయండి. ఈ దినమంతా మీరు ఇక్కడ కింద భద్రపరచండి ప్రభువా. మీ ప్రేమ, మీ జాలి మా పట్ల ఎంతో గొప్పదైన సత్యాన్ని మరొకసారి మీ యొక్క ఉన్నతమైనటువంటి కార్యముల ద్వారా నెరవేరుస్తున్నారు. అందరి బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా పిల్లకున్నటువంటి సమస్త బలహీనతల నుంచి విడుదల దయచేయండి. కుటుంబాలు, కుమారులు, కుమార్తెలు కనుక ప్రభువా ఇంకా రక్షించబడిన వారైతే వారిని రక్షించండి, సహాయం ఇచ్చేయండి ప్రభా. కుటుంబాలు నెమ్మది, శాంతి, సమాధానం దయచేసి ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.